మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జీ. ఏదైనా చందమామ కథ చెప్తారా? చిలక జోస్యం కథ చెప్తాం. మామూలుగా మనం చిలక జోస్యాలు చెప్పించుకుంటుంటాం కదా, చాలా మంది చెప్పించుకుంటారు. అంటే నేను ఎప్పుడు చేయలేదు జయ, చెప్పించుకోలేదా మీరు ఎప్పుడు? నేను ఎప్పుడు చేయలేదు. ఏమిటో నాకు చిలకని చూస్తే జాలిగా ఉంటుంది. పాపం పిచ్చిమోహన్ వీడికి దొరికిపోయిందే అలా అనిపిస్తుంది. అది ఇట్లా ఇలా నడుచుకుంటూ వచ్చి దీనంగా అట్ట కదిపి మళ్ళీ పిక్కమొహం వేసుకుని లోపలికి వెళ్తుంది. మన మా ఇంటి దగ్గర చెక్కకి కూడా హోల్స్ కొట్టి అందులో గూళ్ళు పెట్టుకునే చిలకల్ని చూసేదాన్ని నేను. ఎట్లా అసలు రివ్వమంటాయి జయ అవి. అసలు అది మన పక్క నుంచి అసలు కళ్ళు మూసి తెరిచే లోపల పరిగెత్తేస్తుంది చిలక. అంత స్పీడ్గా ఉంటుంది. అవునా? అంత చురుగ్గా ఉండాల్సింది. అలా పాపం. దీనంగా ఉంటే నాకు నచ్చదు. ఉసూరుమంటూ ఉంటుంది. అవును. దాని ఉసూరుమియా జ్యోతిష్యం లేకపోతే ఏం పోయింది. నాకు ఇష్టం ఉండదు. అదే. అందుకని ఎప్పుడు నేను చెప్పించుకోవాలి. కానీ నేను కొంతమందిని చూస్తా, మా ఇంట్లో కూడా కొంతమంది పిల్లలకి వాళ్ళకి గొప్ప సరదా. ఆ, వాళ్ళు ఏదో ఇంటర్ప్రిట్ చేస్తారు. అవునవును. చిలక జోస్యంలో చిలక చెప్పే జోస్యం ఏమిది, ఓ 10 కార్డులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ కార్డు పట్టుకొస్తాడు, తీస్తుంది. అది ఆ కార్డు మీద ఉన్నది రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు, ఫిక్స్డ్ గా 10 మంది దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. కొన్ని చోట్ల జేజు కూడా ఉంటుంది. అందాజుగా ఈ కనపడ్డ వాడి ముఖ కవళికల్ని దీన్ని మ్యాచ్ చేసి వాళ్ళు చెప్తారు. ఇంటర్ప్రిటేషనే, అంతకంటే ఏముంటుంది, అదేలేండి. ఏముండదు. అయితే దాని మీద చెప్తాం. ఓ పల్లెటూరులో ఉన్నట ఒక రైతు కుటుంబంలో మంగయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఈ కొంచెం తెలివి తక్కువవాడు. ఏదో రేర్గా కానీ ఉండేవాళ్ళు కదా, వెర్రిబాగులు వాడు. బాగా తెలివితేటలు లేవు. తెలివితేటలు లేకపోవడంతో సంపాదన కూడా కొంత తక్కువగానే ఉంటుంది. వాళ్ళని ప్రజలు సులువుగా మోసం చేసేస్తారు. 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట 5 రూపాయలే ఇస్తారు. నీ పనికి ఇంతేనంటారు పాపం. అయితే ఈయన అమ్మ నాన్న ఏదో వాడిని ఎటగొట్టా పెంచేవాళ్ళు. తెలివితక్కువ పెద్దమ్మ, వీడికి అదృష్టం లేదు, వీడికి అదృష్టం ఉన్న పిల్లవాడు కాదని, వీడు తెలివి తక్కువ వాడని, మూఢుడని వాడిని అనేవాళ్ళు. అలాగే వింటూ పెద్ద అయ్యాడు. కొన్నాళ్ళకి కాస్త పెద్దవాడయ్యాక ఊళ్ళో పెళ్లి సంబంధాలు వస్తూ ఉంటే ఎవరో గత లేని వాళ్ళు ఎవరో వెరిబాగల వాడైతే కుర్రాడు చూపులకు బాగున్నాడని పెళ్లి చేసేసారు. ఓ పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్ళి అయిపోయింది. ఆ భార్య తెలివి కలది. అతని సేపు మొగుడిని తిట్టేది, నీ మొద్దుతనంతో చూస్తున్నాను నేను అనేది. ఎప్పుడు ఏదో ఒకటి అనేది. నువ్వు పక్కన ఉంటే ఏది కలిసి రాదు, నువ్వు ఒక దురదృష్టవంతుడివి, అందుకే ఇట్లా అవుతుంది, అదృష్టం లేదు నీకు. ఓసారి చెడమడ పొట్టాడుకున్నారు వాళ్ళిద్దరు. పొట్టాడుకోవడం ఏముంది, ఆవిడ అరిచి తిడుతుంది, వీడు నుంచుంటాడు మాట్లాడుతాడు. అదే. సరే ఏమనుకున్నాడు, దీంతో ఉండద్దు, అదృష్టం కలిసి వచ్చేదాకా ఇంటికి రాకూడదు అనుకుని ఎక్కడికో పోయాడు. వెళ్ళగా వెళ్ళేటప్పుడు అతని జేబులో ఒక బేడ కాసు ఉంది. బేడ అంటే ఇంకా కానీలు అర్ధనాలు వాటికన్నా అవి ఉండగా అంతకంటే తక్కువ. అయితే ఈ బేడ కాసుతోటి పోయాడేటో. ఊళ్ళల్లో ఏముంది, పొద్దున ఇంత చద్దన తింటే సాయంత్రం దాకా ఆకలి ఉండేది కాదు. నడుస్తూ ఎక్కడికో వెళ్ళాడు. ఓ చెరువు గట్టు మీద ఒక చిలకని పెట్టుకుని ఒక ఆయన జ్యోతిష్యం చెప్తున్నాడు. వీడు పోయి చూస్తూ కూర్చున్నాడు. తర్వాత ఏమనిపించింది, వాళ్ళు ఎవరికో అతను చెప్తున్న మాటలు వింటే నీకు అదృష్టం కలిసి వస్తుంది, అదృష్టం లేదు, వస్తుంది రాదు, ఇలాంటి మాటలు విని మనకు కూడా అదృష్టం ఉందో లేదో కనుక్కుందాం. ఎప్పుడు దురదృష్టం నీది, నీకు అదృష్టం లేదంటుంది పెళ్ళాము. అమ్మా నాన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళు అట్లాగే అనేవాళ్ళు. అదృష్టం ఎప్పుడు వస్తుందో వీడిని కనుక్కుందాం అని అనుకుని చిలక జ్యోతిష్యుడి దగ్గర కూర్చున్నాడు. ఆ బేడ కాస్త అతని చేతిలో పెట్టాడు. ఆ చిలక లోపల నుంచి వచ్చి ఒక కార్డు తీసి చేతిలో పెట్టింది. లోపల పోయి కూర్చుంది. మళ్ళీ ఈయన కార్డు చూసి ఆహాహా అన్నాడు, నీకు చాలా కలిసి వస్తుంటే ఏం కలిసి వస్తుంది, నా దగ్గర ఉన్న బేడకాసు కూడా నువ్వే తీసుకున్నావు, నాకేం కలిసి రాదంటే, అబ్బాయి అట్టగాదురా అబ్బాయి, నీకు ఇప్పటి నుంచి చాలా కలిసి వస్తుంది. నువ్వెవరిదైనా మొహం పగలగొట్టు, అదృష్టం కలిసి వస్తుంది. ఎవరిదైనా జుట్టు పుచ్చుకుని ఈడ్చేయి, అదృష్టం కలిసి వస్తుంది. ఎవరిదైనా నడ్డి మీద దన్ను, అదృష్టం కలిసి వస్తుంది. ఆఖరికి నీకు ఎదురుపడిన లంకె మీదని ఎడంకాలతో తన్నినా సరే నీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పుడు నీ టైం అట్లాంటిది అన్నాడు. అనేసరికి ఆశ్చర్యపోయాడు. అలాంటిది ఉందా అంటే ఉందన్నమాట మనకి, ఇప్పుడు వచ్చింది. సరేనన్నాడు. పోయింది బేడకాసని లేచి అక్కడి నుంచి బయలుదేరాడు. వెళ్తూ ఉంటే ఆ చెరువు గట్టు మీద ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి ఓ పెద్ద ఆయన ఓ కుర్రాడు పక్కనే కూర్చొని కనపడ్డారు. ఆయన ఏదో మూలుగుతున్నాడు. ఆ పెద్ద ఆయన చెంపకి ఇట్లా చేయి పెట్టుకుని అమ్మో 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 అంటున్నాడు. చూసి అనిపించింది, వీడు ఏం చెప్పాడు, ఎవరిదైనా గొప్ప పగలగొట్టు అదృష్టం కలిసి వస్తుందని చెప్పాడు. ఈయన ఎవరు మొహం మీద చేయి పెట్టుకుని ఉన్నాడు, ఈయన గువ్వే పగలగొడదామని గబగబా దగ్గరికి వెళ్ళి ఆయన ఏదో ఇక్కడ చెంప మీద చేయి తీసి ఏదో వస్తువు ఇట్లా ఇవ్వబోయాడు కొడుక్కి.
చెయ్యి తీశాడు. అంతే. తీయంగానే ఆ చెయ్యి తీసిన చెంప మీద దవాడు అదిరిపోయేటట్టు కొట్టాడు. ఈ కొట్టిన దెబ్బకి, మంగన్న కొట్టిన దెబ్బకి ఎగిరి పడ్డాడు ఆయన పక్కకి. కొట్టినవాడు ఊరుకోలా. అదృష్టం కలిసి రావాలి అని పేదగా అరిచాడు. ఆరవంగానే ఆ పక్కనున్న కుర్రాడు లేచి కలబడ్డాడు. ఎవరెవరా ఎవడరా నువ్వు? మా మా నాన్నను కొడతావా? పెద్ద చిన్న లేదు నీకు, నీ దారి నువ్వు పోకుండా మధ్యలో ఈ అదృష్టం కలిసి రావటం ఏంటి? మా నాన్న ఎందుకు కొట్టేవు అని చెప్పి గుద్దేసేవాడే పిడిగుద్దులు. ఇంతలో ఈ కింద పడిపోయినాయన. అయ్యే బాబు ఉండరా కొట్టబోకరా ఆ మనిషినని కేకలు పెట్టాడు ఆయన. ఎప్పటి నుంచో మూలుగుతున్నాడు. నాన్న మాట్లాడటమే విచిత్రం, పొద్దు నుంచి మూలుగుతూనే ఉన్నాడు ఆయన. నాన్న అని కుర్రాడు తండ్రి దగ్గర పరిగెత్తాడు. ఏమైంది నాన్న అంటే, వీడు కొట్టిన దెబ్బకి ఆ పళ్ళు సలుపుతున్న 2 పళ్ళు ఊడిపోయినాయిరా, వైద్యుడి దగ్గరికి వెళ్దామని బయలుదేరారు వాళ్ళు. 2 పళ్ళు ఊడిపోయినాయి. మత్తి ఇవ్వకుండా ఒక దెబ్బకి లాగేశాడు 2 పళ్ళును. ఎందుకు కొట్టాడో వాడికి 1 రూపాయి ఇవ్వు, వైద్యుడి దగ్గరికి వెళ్తే 4 రూపాయలు అయ్యేది. 1 రూపాయితో 3 రోజుల నుంచి సలిపి చచ్చిపోతున్నావు, ఆ ఖర్చు ఎట్లాగా అనుకున్నా 1 రూపాయి వాడి చేతిలో పెట్టని. బాబు మంచి పని చేసేవరా కొట్టి, ఇదిగో అని రూపాయి చేతిలో పెట్టాడు. ఓకే. ఇది రూపాయి కాసు చూసుకున్నాడు. బేడ కాసు పోతే పోయింది, రూపాయి కాసు వచ్చింది. ఎన్ని బేడలు అని ఆశ్చర్యపోయాడు. అంటే కలిసి వచ్చిందనమాట మనకి. అది ఇట్లా 1 రూపాయి కలిసి రావడం వాడి జీవితంలో ఎరగడు. ఆశ్చర్యపోయాడు. పోయి మనకు అదృష్టం నిజంగానే ఉంది, చిలక చూసి వాడు కరెక్ట్గా చెప్పాడు. ఆ రూపాయి జేబులో వేసుకున్నాడు. వాళ్ళతో ఏదో కాసేపు మాట్లాడాడు. ఏదో అడిగారు, ఏ ఊరు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏదో అడిగారు. ఏదో చెప్పాడు, నోటికి వచ్చింది. ఇక నడవటం మొదలుపెట్టాడు. నడవటం మొదలెడితే ఇంకా ముందుకెళ్తే ఒక కోనేరు, దేవాలయము కోనేరు ఉంది. కోనేరు గట్టు మీద ఒక ఆయన ఎవరో ఇటా కూర్చుని, ఆయన వీపే వీడికి కనపడుతోంది. వెనక్కి తిరిగి ఉన్నాడు, మనిషి కనిపించలా. ఎవరో పెద్ద మనిషి అటు తిరిగి కూర్చున్నాడు. వీడికి చిలక జోస్యం వాడు చెప్పిన 2వ వాక్యం గుర్తొచ్చింది. ఎవరినైనా సరే నడ్డి మీద ఎగిరి తనినా సరే నీకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ అటు తిరిగి కూర్చున్న ఆయన నడిమి తందామని పుట్టింది వీడికి. కనపడుతున్నాడు కదా, అదేలే. కప నడిచి స్పీడ్గా ఒక్క తన్ను తన్నాడు ఆయన నడుము మీద. తన్నేసరికి మెట్ల మీద కూర్చున్న వాళ్ళు అదాటుగా వెనక నుంచి తోస్తే అదిరిపడి పడిపోరు. ఈయన పోయి ముందుకెళ్ళి పడ్డాడు. పట్టం ఏమిటి, పెద్ద కేక పెట్టాడు. ఈ మనవాడు ఏం చేశాడు, ఈ మంగయ్య అదృష్టం కలిసి రావాలి అని అరిచాడు. ఆ కిందకి పడ్డ ఆయన, ఎవడరా నువ్వు నన్ను తన్నేవని లేచి నుంచున్నాడు. నుంచున్నాక ఆయనకు తెలిసింది, ఆయన కొన్నాళ్ళుగా నుంచుని ఎరగడు, ఆయన వంగిపోయి ఉంటున్నాడు. నడుంలో ఎక్కడో పట్టేసింది, సాఫీగా నడుము రావటల్లా. ఈ తన్నిన తన్ను ఆ ఎక్కడ ఈ జంక్షన్ లో తగిలిందో, ఏమంటారు జాయింట్ లో సెట్ అయింది. అది కరెక్ట్ గా సెట్ అయిపోయింది. ఒక్కోసారి అట్లా అవుతాయి కదా, వెనక నుంచి సెట్టింగ్స్ చేస్తారు. అక్కడ తగిలింది దెబ్బ. లేచి నిలబడేసరికి ఊరిని భలే తన్నెవరా కుర్రాడా నువ్వు, ఏ నాటి నుంచో 6 నెలల నుంచి చచ్చిపోతున్నాను నడ్డి పట్టేసి సాఫీగా నుంచుని ఎన్నాళ్ళయిందో గూని మొత్తం తీసేసావు, భలే వచ్చేసావరా, దాదా కూర్చో అని దగ్గర పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. ఎందుకు తన్నావు ఏంటంటే, అదృష్టం కలిసి వస్తుందని తన్నానండి అన్నాడు. నీకు అదృష్టం ఏం కలిసి వచ్చిందో, నాకు అదృష్టం కలిసి వచ్చిందిరా నాయన. ఇన్నాళ్ల నుంచి లేని సాఫీదనం వచ్చేసింది, నొప్పి పూర్తిగా పోయింది. నొప్పి లేదు, ఒక్కసారి మనకి ఆ జాయింట్ కనుక సెట్ అయితే ఇంకా పెయిన్ ఉండదు కదా. ఆయన ఒక 15 రూపాయలు తీసి జేబులోంచి చేతిలో పెట్టాడు. బాగుంచుకో, చాలా సహాయం చేసావు అని తన బ్యాగ్ పుచ్చుకొని నిఠారుగా నడుచుకుంటూ మిలిటరీ కబాతలాగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. 15 1 16 రూపాయలు వచ్చాయి. ఎంత బాగుందో. సరే నడవటం మొదలుపెట్టాడు. ఎక్కడికో వెళ్తున్నాడు. అట్లా వెళ్తుంటే ఒక పెళ్లి పందిరి కనపడింది. పెళ్లి పందిరిలో చూరికే చూస్తూ నుంచున్నాడు. వాళ్ళు ఏదో సన్నాయి వాయిస్తున్నారు. పందిట్లో చివరిగా వీళ్ళు ఉంటారు కదా, అవతల దేవాలయానికి కానించి పెళ్లి వివాహం అది ఏమిటో జరుగుతుంది. పందిరి సుమారైన పందిరి, అది ఊరికే శాస్త్రానికి వేశారు. ఆ పందిరి కింద కూర్చుని సన్నాయి వాళ్ళ మేళ ఉంటారా, 2 సన్నాయి వాయిస్తారు, 2 డోళ్ళు ఉంటాయి, తిప్పట్టేవాడు ఒకడు ఉంటాడు, ఓ తాళం వేసేవాడు ఉంటాడు. వీళ్ళు 6 కూర్చున్నారు. ఇతనికి ఆ సన్నాయి వింటూ వింటూ క్షణంలో సన్నాయి వాడి జుట్టు మీద పడింది. మనకి వీడేం చెప్పాడు, ఈ చిలక జోస్యం వాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చేస్తే అప్పుడు కూడా అదృష్టం కలిసి వస్తుంది అన్నాడు. మామూలుగా జుట్లు పుచ్చుకుని ఈడవటానికి ఆడాళ్ళకైతే పొడుగు పొడుగు జుట్లు ముళ్ళు ఉంటాయి, వాళ్ళు పుచ్చుకుంటే తంతారు, మగవాళ్ళకి జుట్లు ఉండవు. కానీ ఇక్కడ ఈ సన్నాయి వాయించే వాడికి ఇట్లా జులపాలు ఉన్నాయి మెడదాకా. ఈయనకేమనిపించింది, వీడు జుట్టు పుచ్చుకులేగితే ఏమవుతుందో చూద్దాం అని చెప్పి వాడేదో చక్కగా పక్కాల నిలబడి వాయిద్యం వాయించుకుంటున్నాడు. వీడు గభాలన పందిట్లో అడుగు పెట్టి ఆ సన్నాయి వాయించేవాడు జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొచ్చేసాడు. ఒకసారి అదాటన ఎవరన్నా జుట్టు పుచ్చుకుంటే అదిరిపోరు,
వాళ్ళందరూ అందరు లేచారా ఎవడ్రా ఎవడ్రా నువ్వు ఏమిట్రా అని ఈ జుట్టు పుచ్చుకుని ఈడుస్తున్న వాడి వెనకాలే ఈ మొత్తం సమస్తమైన పక్క వైద్యం జనాభా ఉన్నారుగా, అందరూ లేచి బయటకు వచ్చేసారు. ఓహో. వీళ్ళంతా లేచి రావటంతో ఆ పందిరి కాస్త ఫెళఫెళ విరిగి పడిపోయింది. పందిరి విరిగి పడేలాగా ఉంది. ఓ లాగేసరికి వీళ్ళు ఇవతలకి లాగేశారు. వీళ్ళంతా కదిలేసరికి ఈ ఊడిపోయి కబకాన్ని లేచి వస్తున్న వాడు ఎవడి కాలో తగిలి ఆ పందిరి ఆటకి మొత్తం ఊడి కింద పడింది. మనం అదాటిని లేస్తున్నప్పుడు దేని తంతున్నామో చూడం మనం. అవును. అది ఆల్రెడీ కొంచెం ఒరిగుంది, వీడి దెబ్బకి మొత్తం పడిపోయింది. పడంగానే ఆశ్చర్యపోయారు జనం అంతా, పెళ్లి జనం పరిగెత్తుకొచ్చారు. అయ్యో ఇంకా కాసేపు ఉంటే వీళ్ళు నెత్తి మీద పడేది కాదు. అవును. నెత్తి మీద అదాటిన పడితే ప్రాణం కూడా పోవచ్చు. అవును. అమ్మా వీడెవడో భగవంతుడి రూపంలో వచ్చాడుగా, వీడి లాగిన వాడు ఊరుకోకుండా అదృష్టం కలిసి రావాలి అని అరిచాడు. వాళ్ళకి అదృష్టం ఎట్టా కలిసి వచ్చింది, చావు తప్పి కన్నులోట పైనంత పైన ఎందుకు పుచ్చుకుని ఈడిస్తే ఈడ్చాడు కానీ తప్పిపోయింది. పెళ్లి వాళ్ళంతా చాలా మెచ్చుకున్నారు. శివుడు వచ్చాడు రా ఇవాళ మిమ్మల్ని కాపాడడానికి. సరేలే అటు ఎండవైపు కూర్చుని సన్నాయి వేయించండి, ఈ అబ్బాయిని లోపల తీసుకెళ్తామని, రా బాబు భోజనం చేద్దు కానీ పందిట్లోకి లోపలికి పెళ్లి జరుగుతున్న మండపం వైపుకి తీసుకుపోయారు. ఆ మండపానికి వెళ్తుంటే వీళ్ళు ఏం చేశారు, పానకం బిందెలు నింపి పెట్టారు. మామూలుగా పెళ్లిళ్లలో ముందు సాయంత్రమో పొద్దున్నేనో పానకం ఇస్తారు కదా, పానకం బిందెలు ఇస్తారు. పానకం బిందె ఎక్కడుంటే మన వాడికి గుర్తొచ్చింది. చిలక చూస్తే వాడు ఏం చెప్పాడు, లంకె బిందెని ఎడం కాలుతో తనినా నీకు కలిసి వస్తుంది అన్నాడు. పానకం బిందె కనపడేది, ఏదో బిందె అన్నాడు, అదేం బిందో ఆయన చెప్పింది. ఇక్కడ ఓ బిందె కనపడింది. ఏం చేశాడు, నడుస్తూ నడుస్తూ ఒక్క తాపు తన్నాడు ఆ బిందెని. అతను తన్నాడని చూశారు అందరు. కాలు తగిలింది కాదు, తన్నాడు. తంటే ఆ బిందె ఎగిరి పడి బొక్కబోర్ల పడింది, పానకం అంతా పడిపోయింది. అందరూ కేకలు పెట్టారు, అవురవురా ఎంత పవిత్రమైంది పానకం బిందె అంటే. ఎవడ్రా వీడు ఇంత పని చేశాడు, పట్టి కొట్టండి వీడిని, 2 లెంపకాయలు పీకండి అని అందరూ అరిచి కేకలు పెట్టారు. పెళ్లి పెద్దలంతా అందరూ వాడి మీద జుట్టు పుచ్చుకుని లంఘించారు వాడి మీదకి. ఈ లోపల ఏమైంది, ఆ పడిపోయిన బిందెని ఎత్తింది ఒక ఆడ మనిషి. అమ్మ బాబోయ్ అని కేక పెట్టింది. ఏముంది, పానకం బిందె బోర్లా పడిందా, పానకం అంతా పోయి అందులోంచి ఒక ఇంత పాము చచ్చిపోయింది బయటకు వచ్చింది. చూసేసరికల్లా ఇంకేంది, ఆ పాము ఎప్పుడో బిందెలో చేరింది. వీళ్ళు పానకం పోసేసరికి చచ్చి ఊరుకుంది. అది పాము చచ్చిన నీళ్లలో ఆ పానకం తాగితే ఇంకేముంది. పెళ్లి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, అయ్యే బాబోయ్ వీడు సన్నాయి వాడిని బయటికి లాగి పందిరి మీద నుంచి కింద నుంచి వాళ్ళని రక్షించాడు, లేకపోతే స్పందితో ఉన్న వాళ్ళంతా ఈ పానకం పుచ్చుకునేవాళ్ళు, డమాల్ అందరం పోయేవాళ్ళం. అమ్మ వీడు శివుడే రక్షించడానికి వచ్చాడని వాడిని చక్కగా భోజనం చేయించి, ఆ పెళ్లి వాళ్ళు ఈ పెళ్లి వాళ్ళు కూడా చెరో 2 బంగారపు కాసులు చేతిలో పెట్టి, బట్టలు పెట్టి, మీ ఆవిడకి బట్టలని ఆ చీరలు ఇచ్చి, అక్కడి నుంచి ఇన్ని పప్పలు పెళ్లికి బోళ్ళని చేస్తారుగా, స్వీట్లు గీట్లు అవన్నీ ఇచ్చి మేనా ఎక్కించి ఇంటికి పంపించారు. ఇంకేముంది, మేనాయకి ఇంటికి వెళ్ళాడు. కొత్త బట్టలు కట్టుకుని మేనాలోంచి పెళ్లి కొడుకులాగా దిగుతున్న మంగయ్యని చూసి ఆశ్చర్యపోయింది పెళ్ళాం. ఏమిటయ్యా ఈ అలంకారం ఏమిటి, ఇదేమిటి, ఈ హడావిడేమిటి, ఈ స్వీట్లు ఏమిటంటే, మేనా వాళ్ళు లోపల ఉన్న స్వీట్లన్నీ దించి వెళ్ళొస్తాను నాయన అని వీడికి చెప్పి వెళ్ళిపోయారు. అని అన్నాడు. ఏం జరిగిందో పొద్దునుంచి చెప్పాడు. చెప్పి నాకు అదృష్టం కలిసి వచ్చింది అన్నాడు. అనేసరికి ఈవిడ అనుకుంది, వీడికి కలిసి వచ్చింది కానీ వీడికి తెలివితేటలు పెరగలా, వీడికి పెరిగింది తెలివి కాదు, అదృష్టం మాత్రం. అదృష్టమే. వాళ్ళు ఏం చేశారు, బంగారు కాసులు ఇచ్చారు. ఓ 16 రూపాయలు వచ్చినాయి. 16 రూపాయలు అంటే కనీసం 6 నెలల గ్రాసం. 3-4 రూపాయలతో రోజు నెల వెళ్ళిపోయేది వాళ్ళకి. ఆ డబ్బులు, వస్తువులు, బట్టలు, వాళ్ళు ఇచ్చిన సామాన్లు, పపలన్నీ సరి చేసుకుని అయ్యింది ఏదో అయ్యింది, ఇంక ఇంటి పట్టును ఉండు అని చెప్పింది. చెప్తే వీడికి రోజు తన అదృష్టం పరీక్షించుకోవాలని కోరిక, తృప్తి లేదు. ఇంకా ఇలాగే ఉండదు అని ఆవిడకి తెలిసింది. ఒక రోజు వస్తుంది ఇట్లా కలిసి వచ్చే రోజు. రోజు ఎందుకు కలిసి వస్తుంది, ఏం కొంప ముంచుతాడు అని ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేది. కానీ వన్ ఫైన్ డే వాడికి వెళ్దామనిపించింది. వెళ్ళి ఏం చేశాడు, ఆ పక్క ఊర్లో ఒక పెద్ద మండపం అది ఉండి, అక్కడ ఒక స్వామీజీ వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు. ఆయన స్టేజ్ మీద కూర్చుని మాట్లాడుతున్నాడు. వీడికి మళ్ళీ తను లైన్గా చేసుకురావాలి. ఏమిటి, ముందు ఒకటి గొప్ప పగలగొట్టాలి, తర్వాత నడివేర కొట్టాలి, తర్వాత జుట్టు పుచ్చుకు లాగాలి, తర్వాత బిందె దనాలి. అది వాడి లైను. ఇప్పుడు గోపగలు కొట్టడానికి ఎవరున్నారు వైనంగా చూస్తున్నాడు. చూస్తుంటే ఈ జనాలందరికంటే అందరూ స్వామీజీ కేసు చూస్తున్నారు. ఆయన అయితే వైనంగా చక్కగా కనపడుతున్నాడు, తెరిపిగా. ఆయన కొట్టచ్చని గబగబా వెళ్ళి ఆ స్టేజ్ ఎక్కేసి ఫెడేల్మని ఆ స్వామీజీని ఒక్కడు కొట్టేసరికి ఇంకేముంది, ఆయన శిష్యులు 25 మంది ఉన్నారు, బలాఢ్యులు. అక్కడి నుంచి వింటున్న వాళ్ళంతా ప్రవచనం వినేవాళ్ళు ఉన్నారు, 100-150 మంది. అందరూ కలిసి తలా ఒక పిడిగుద్దు గుద్దారు. వెరివెధలో ఉన్నాడు. వీడేమిటి ఇంత కొట్టాడు ఏమిట్రా, పైగా కొట్టి అదృష్టం కలిసి రావాలి అని అరిచేస్తాడు. అరిచేసరికి ఆ స్వామీజీ దెబ్బకి పడిపోయిన ఆయన మెల్లిగా లేచి కిందకొచ్చి, ఈ దెబ్బలు తింటున్న వాడిని ఆపి వీళ్ళందరినీ వదిలేయండి, వీటి పిచ్చి వెధవ, వాడికి తెలీదు,
వాడు మెల్లిగా ఆయనకి జరిగింది చెప్పాడు. నీకు అదృష్టం ఏంటో కలిసి రాదురా నాయన, ఇంటికి వెళ్ళిపోయి ఇంక ఈ పనులు చేయబోక, ఒక్కసారే కలిసి వచ్చింది నీకు అని పంపించాడు. సావు తప్పి కన్నులు ఒట్టపోయి మంగయ్య ఇంటికి చేరాడు. చేరి పెళ్ళాన్ని చెప్పాడు, దేహశుద్ధి చేశారు వాళ్ళంతా అనుకుంటారు. ఇంకోసారి అదృష్టాన్ని పరీక్షించకు, ఏదైనా మనకి ఒక్కసారి కలిసి వస్తుంది అంతే. ఆ కలిసి వచ్చింది ఎవరికైనా మళ్ళీ మళ్ళీ కలిసి రాదు. ఓసారే లక్ జాక్పాటు అవి రోజు రోజు వచ్చే వాటిని అనరు, లక్కులని జాక్పాట్లని అని చెప్పి, సరే ఆ ఉన్న డబ్బులు ఆ బంగారంతో ఏదో 4 ఎకరాల పొలం కొనుక్కుని ఆవిడే సాగు చేసుకుంటూ ఈ మందమతి మొగుడుతోటి ఏదో కష్టపడి కొంత పని చేయగలదుగా, ఆ పని మాత్రం చేయించుకుంటూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జీ.